धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य सौन्दर्य सुधीरं तं नमामि सम्मोहक शुक्रम् अतुल चतुर पदलौकिक मूर्तिं सकल कार्य हित कौशल कीर्तिं तीव्र वेग संचारण कर्मं तं नमामि सौम्यं बुधदेवम् परम धर्म संशील्य महत्त्वं चरम धन्य बोधामृत तत्त्वं वेद शास्त्र दैवाङ्गित बुद्धिं तं नमामि धीरं गुरुदेवम् ఒకటి రెండు నొప్పిగా ఉందమ్మా, పద కూర్చోదు గాని మెల్లగా జాగ్రత్తమ్మా. నెమ్మదిగా నెమ్మదిగానమ్మా. ఇక్కడే ఉండమ్మా, నేను ఆయిల్ తీసుకొస్తాను. అబ్బా ఏదమ్మా, కాలిలా పెట్టు. తగ్గిపోతుందిలేమ్మా. 30 అక్క 105 కంప్లీట్ అయ్యాయి, ఇంకా 3 ఉన్నాయి. పద నెమ్మదిగా పూజ దగ్గరికి వెళదాం, సరేనా? కొంచెం ఓర్చుకో, తగ్గిపోతుంది. జాగ్రత్త, నెమ్మదిగా, జాగ్రత్త. జాగ్రత్తగా చూసుకొని నడవండి. రాధా శివ శివ శంకర
శివాయ. శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర రాధా ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. చెయ్యిటివు జాగ్రత్త. రాధా రాధా హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు, నేను అభిషేకం పూర్తి చేయాలి. రక్తం పోతుంది రాధా, నడిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అయినా పర్వాలేదు, అభిషేకానికి ఆటంకం కలగనివ్వను. రాధా నా మాట విను. ప్లీజ్ నన్నెవరూ ఆపకండి. అమ్మ రాధ, రాధా నానమ్మ, ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను. అలాగే, జాగ్రత్త. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సంచారి ఓ ఏ శూన్య లోకాల సన్యాసి జాగ్రత్తగా రా. ఏకాంతే నువ్వో ఏకాంత లోకాల ఏకాకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీవో నీ ఆయువే పెంచు పెంతానివో. ఏ ప్రళయం మీదో ఉపమానమే లేని తపమే ఇదో. లక్ష్యం ఎనికి నక్షత్రమో అయినా దీక్షే మొదలెట్టి సాధించి మోక్షగామి వవ్వరా. మృత్యువుకే మోక్షం శివం, ఊపిరికే సాక్ష్యం శివం, ఆయువుకే రక్షే శివం. జాగ్రత్త. కించిత్తు ఆటంకం కలిగినా నొప్పిని భరిస్తూ శివయ్య అభిషేకం పూర్తి చేశావమ్మా. నిజంగా నీ సంకల్పం చాలా గొప్పది. అతని మీద నీకున్న అభిమానం ఎంత గొప్పదో అర్థం అవుతుంది. నీకు శివయ్య ఎప్పుడూ అండగా ఉంటాడు. పంతులు గారు, ఆ ఆశీర్వాదం దక్కాల్సింది నా మనవరాలికి. ముందు తనని దీవించండి. గాయత్రి, అమ్మా గాయత్రి. అక్కేదో ఫోన్ మాట్లాడుతున్నట్టుంది, పిలుస్తానుండండి. ఓ అక్క, ఓకే, సరే, బాయ్ బాయ్. అక్క నిన్ను పిలుస్తున్నారు. వస్తున్నాను, పద. గాయత్రి కాలు బెణికింది కదా, మరి నార్మల్గానే నడుస్తోందేంటి? అబ్బా, అబ్బా. రా బంగారు తల్లి, రా. పంతులు గారు, అమ్మా. ఇదిగో నా మనవరాలు వచ్చేసింది, దీవించండి. అలాగే అమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా జాగ్రత్త అమ్మా, మెల్లగా. రాధా థ్యాంక్ యూ సో మచ్. మా గాయత్రి మంచి కోసం ఇంత కష్టపడ్డావు. నీది నిజంగా చాలా మంచి మనసమ్మా. థ్యాంక్ యూ. మనలో మనకు ఈ ఫార్మాలిటీస్ ఏంటి సార్?
అబ్బో 108 బిందెలు మోసినందుకే ఇంత పొగడాలా? దైవ సేవ తనకు కూడా మంచిదే, పుణ్యం కూడాను. పదండి వెళదాం. పదమ్మా పద, జాగ్రత్త, మెల్లగా. తన కాలు స్లిప్ అయిందన్నమాట నిజమే, కానీ నడవలేనంతగా అయితే బెనకలేదు. ఎందుకని అబద్ధం చెప్పింది? ఒకవేళ పూజ చేయటం తనకిష్టం లేదా, లేక నిజంగానే కాలు బెనికిందా? నేనే అనవసరంగా అనుమానిస్తున్నానా? ఎందుకు తన విషయంలో నేను ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాను? నేను ఇలా ఆలోచించడం కరెక్టేనా? తప్పుగా ఆలోచించి అనవసరంగా తనని అనుమానిస్తున్నానా? వా రాధగారు, కాలికి గాయం అయిందని తెలుసు కదా మీకు. నడిస్తే ప్రెషర్ పడి బ్లడ్ వస్తుందని తెలుసు కదండి. అరే మీరేమన్నా చిన్నపిల్ల, ప్రతిదీ నేను చెప్తూ ఉండాలా? అసలు మిమ్మల్ని గుడికే వద్దన్నాను, వెళ్ళాల్సిందే అని వచ్చారు. ఇప్పుడు ఏమైందో చూడండి. అసలు మీరు రండి. వదులు, నన్ను దింపు. వదులు, దింపబట్టు. ఏమైందండి? ఏంటి నువ్వు ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు? ఆయన నా కాలికి గాయమైతే నీకెందుకంత నొప్పి? నా కాలు నా ఇష్టం. గుడికి వెళ్ళొద్దు రావద్దు అని చెప్పటానికి నువ్వెవరు? అసలు నా మీద కేరింగ్ చూపించడానికి కానీ రిస్ట్రిక్ట్ చేయటానికి కానీ నువ్వెవరు? అలా అంటారేంటండి? మనం ఫ్రెండ్స్ కదా అని. ఫ్రెండ్స్ అంటే మాత్రం చనువు తీసేసుకుంటావా? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా మీకు? రాధగారు, మీరెందుకు సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. గుడికొస్తే మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని వద్దన్నాను. దెబ్బ తగిలి రక్తం వస్తున్నా మీరు చూసుకోలేదని కాస్త కోపడ్డాను. అది మీ గురించి కన్సర్న్తోనే అలా అన్నానండి. నీ కేరింగ్ కన్సర్న్ నాకేం అక్కర్లేదు. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. వెళ్ళు. ఎందుకింతగా కోపడ్డాను? బాగా హర్ట్ అయి ఉంటాడు. అసలేమైంది నాకు? ఇకనైనా దాని మీద ప్రెషర్ పెట్టకండి.
రేపు ఇంజెక్షన్ చేయించుకోండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. వెరీ సారీ మనోహర్, నేనేదో డిస్టర్బెన్స్లో ఉన్నాను. అప్పుడే నువ్వు వచ్చి క్లాస్ తీసుకునేసరికి కోపం వచ్చింది. నా మీద కోపంగా ఉందా? ఐఎమ్ రియల్లీ సారీ. నేను అలా అనుండకూడదు, నాదే తప్పు. నాకు బుర్ర లేదు. ఇది కరెక్ట్. బుర్ర లేదు కాబట్టే అన్ని సమస్యలు నెత్తికి తెచ్చుకుంటారు. అందరి సమస్యల గురించి ఆలోచించి డిస్టర్బ్ అవుతారు. సరే, ఒప్పుకున్నాను. మీరు ఒప్పుకుంటే నాకేంటి, ఒప్పుకోకపోతే నాకేంటి? అసలైనా నేనెవరినండి మీ విషయంలో జోక్యం చేసుకోవడానికి? మనం ఫ్రెండ్స్ కదా. ఎందుకు? ఫ్రెండ్ అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావని మళ్ళీ తిట్టడానికా? మీ ఫ్రెండ్షిప్ నాకేం వద్దండి. ఇప్పుడు మీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? గుంజలు తీనా? ఏంటి ఈ కాల్తోనా? పోనీ మీరే 100 గుంజలు తీయండి. నేను మిమ్మల్ని తాకి మామ అనుకుంటాను. సరిపోతుంది. 100 గుంజిల్లా? అప్పుడు కానీ నేను పోను. మనోహర్, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? అడగండి. నేనంతగా కోపడ్డాను కదా, ఆవేశంలో ఏవేవో అనేశాను. నిజంగా నువ్వు హర్ట్ అవ్వలేదా? నా దృష్టిలో స్నేహం అంటే జస్ట్ రిలేషన్షిప్ కాదు, ఒక ప్రామిస్. ఎస్, కష్టంలోనూ సుఖంలోనూ నేను నీకు తోడుంటాననే ఒక ప్రామిస్. ఒక్కసారి ప్రామిస్ చేశాక వెనక్కి తీసుకోలేం. ఒకసారి స్నేహం చేశాక ఎంత డిస్టర్బెన్స్ ఎదురైనా వదులుకోకూడదు. మీరు నా మీద కోపడ్డారని మీరు అనుకుంటున్నారు, కానీ మీ మనసులో వేరే ఏదో బాధ ఉందని, అది అలా ఎక్స్ప్రెస్ చేశారని నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? నోరెన్ని మాటలైనా మాట్లాడుతుంది, కానీ కళ్ళు మాత్రం నిజమే మాట్లాడతాయి. మీ మాటల్లో కోపం ఉంది, కానీ మీ కళ్ళలో నా మీద కోపం లేదు. సో నేను ఫీల్ అయ్యేదానికి అర్థమే లేదు. ఓకే, గుడ్ నైట్. రామ్మా. ఎక్కడికి నానమ్మా? రా తల్లి, చెప్తాను. రంగయ్య, అమ్మగారు వీధిలో మట్టి తీసుకురా. అలాగే అమ్మగారు. నానమ్మ ఎక్కడికి? చెప్తానన్నానుగా, రా నువ్వు. రాని వీలా నిలబడమని చెప్తున్నానా? తొందరగా రారా. ఇదిగోండి అమ్మగారు. ఇటు తిరుగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఆయన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, అంతా పటాపంచలు అయిపోవాలి. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమిటో. నీ చేత్తో జరగాల్సిన అభిషేకం ఎవరి చేత్తోనో జరిగింది. అందరి కళ్ళు ఒకేలా ఉండవు కదా, అందుకే ఎవరిని పడితే వాళ్ళని మనతో కలవనివ్వకూడదు. తూతూ అన. ఇదిగోరా, పట్టుకెళ్ళి బయటపడి. సరే అమ్మగారు. బామ్మగారు, అసలు మీ ప్రాబ్లం ఏంటండి? అసలు రాధని టార్గెట్ చేసి నానా మాట్లాడుతున్నారు. ఇది బాగుందయ్యా. మా అమ్మేదో దిష్టి పెట్టిన వాళ్ళని తిడుతుంటే మధ్యలో నీ భార్య టాపిక్ ఎందుకు వచ్చిందయ్యా? నీ భార్యను పేరు పెట్టి తిట్టిందా? నా భార్యను పట్టుకొని నా కళ్ళ ముందే దారుణమైన మాటలతో అవమానిస్తుంటే భర్తగా చూస్తూ ఊరుకోమంటారా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బామ్మగారు అంటుంది నా భార్యనే అని మీకు కూడా తెలుసు.
ఏమండి గొడవ చేయకండి ప్లీజ్. నువ్వు రాదా? చెప్పండి బామ్మగారు. మేడం రమ్మంటేనేగా గుడికి వచ్చాం. గాయత్రి గారికి అనుకోకుండా కాలు స్లిప్ అయితే అది కూడా నా భార్య తప్ప ఎలా అవుతుంది? అక్కడికి మీ మొక్కుబడి చెల్లించాలనేగా తనకి ఏ సంబంధం లేకపోయినా నా భార్య 108 బిందెలతో అభిషేకం చేసింది. కాలి గాయమైతే కూడా భరించింది. ఇవన్నీ మీ ఫ్యామిలీ కోసమే కదా చేసింది. మరి ఇంకా ఎందుకండి ఇంత ద్వేషం మీకు? వాళ్ళకి మీరందరూ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత మాయ చేస్తున్నారో అర్థం అవుతుంది. మన ఉనికి కొందరికి నచ్చడం లేదని తెలిసాక కూడా ఇంట్లో ఉంచడం దేనికో. ఎంప్లాయీస్ అంటే క్వార్టర్స్ లో ఉండాలి, ఇంట్లో కాదు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిద్దాం. ఒక్క క్షణం కూడా ఉండకూడదు. రా.